హలో గైస్, తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఈవీ కార్ కొనాలని ప్లాన్ చేసేవాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ కార్ లాంచ్ అయినప్పుడే నేను క్లియర్గా చెప్పాను. సో ఈ కార్ లాంచ్ అయినప్పుడు మీరు చూసే ఉంటారు, దీన్ని కొండలో గుట్టలు ఎక్కించారు అండ్ నదుల్లో నడిపించారు, ఇంకా చాలా చాలా చేశారు. ఇవన్నీ కూడా ప్రమోషన్ స్టంట్ అని చెప్పి నేను క్లియర్గా చెప్పాను. అండ్ వీటిని మనం కానీ రియల్ వరల్డ్లో ట్రై చేస్తే ఖచ్చితంగా కార్ దెబ్బతింటుంది. అండ్ కార్ దెబ్బతినడంతో పాటు మనకు కూడా ఏదో జరుగుతుందని చెప్పి కూడా చెప్పాను. బట్ అప్పట్లో కొన్ని అభిమాన సంఘాలు ఉంటాయి కదా, వాళ్ళు నన్ను గట్టిగా వేసుకున్నారు అనమాట. సో నిజాలు ఎవరికి అంత ఈజీగా నచ్చవు. సో కారు కొనని వాళ్ళు అండ్ కారు యూజ్ చేయని వాళ్ళు కూడా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అనమాట. బట్ నేను చెప్పింది అయితే ఇప్పటికీ ప్రూవ్ అయింది. సో ఇన్సిడెంట్ రీసెంట్గా బెంగళూరులో జరిగింది గైస్. సో బెంగళూరులో ఒక టాటా హ్యారియర్ ఈవీ కార్ ఓనర్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఏదో పెద్ద బండరాయి కింద నుంచి తగిలిందని చెప్తున్నాడు ఆయన. మరి బండరాయి తగిలిందో ఆయన కూడా ఆ వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆఫ్ రోడింగ్ చేశాడో నాకైతే క్లియర్గా తెలియదు. కానీ సో ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కింద ఒక పెద్ద బండరాయి, కన్స్ట్రక్షన్లో ఏదో యూస్ చేసే పెద్ద బండరాయి కార్ కింద తగిలిందంట. ఆయన డ్రైవ్ చేసేటప్పుడు దాన్ని చూసుకోలేదని చెప్పాడు. సో దానివల్ల ఏమైందంటే కింద కార్ అండర్ బాడీ అంతా కూడా డ్యామేజ్ అయింది. సో ఈవీ కార్లో మీకు తెలుసు కదా, కార్ అండర్ బాడీలో మనకి బ్యాటరీ ప్యాక్ అంతా కూడా సెటప్ అంతా కూడా ఉంటుంది. సో దానివల్ల ఆ బ్యాటరీ ప్యాక్ కూడా డ్యామేజ్ అయింది. సో ఈయన వెంటనే లేట్ చేయకుండా దాన్ని డైరెక్ట్గా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాడు, దగ్గరలో ఉండే సర్వీస్ సెంటర్కి. సో సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళగానే వాళ్ళు కార్ని లిఫ్ట్ చేసి కింద అండర్ బాడీ మొత్తం చెక్ చేశారు. సో చాలా చోట్ల అయితే మనకి డ్యామేజ్ జరుగుతుందన్నమాట ఆ బ్యాటరీ అనేది. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే, సో ఈ బ్యాటరీ డ్యామేజ్ అయితే అయింది, బట్ ఇది ఎంత డ్యామేజ్ అయింది అండ్ దీనికి ఎంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ మేము ఇక్కడ క్లియర్గా చెప్పలేము. సో దీన్ని చెక్ చేయడానికి మనకి బెంగళూరు మొత్తంలో ఉండే సర్వీస్ సెంటర్లో కూడా ఒక్క ప్రాపర్ టెక్నీషియన్ కూడా లేడని చెప్పారంట. సో ఆయన లిటరల్గా అయితే కొంచెం షాక్ అయ్యాడు. బట్ ఎస్టిమేషన్ కాస్ట్ ఒక 9 నుంచి 10 లక్షల వరకు అవ్వచ్చు అని చెప్పారంట. అండ్ ఆల్సో ఈ విషయం కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవీ కార్కి ఏదైనా మేజర్ డ్యామేజ్ జరిగినప్పుడు, లేదా యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేదా ఏదైనా రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, సో ఈ కార్లను రిపేర్ చేయడానికి మనకి ప్రాపర్ టెక్నీషియన్ అయితే ఎవరూ లేరు. సో ఆ టెక్నీషియన్స్ అనే వాళ్ళు మనకి ముంబై నుంచి కానీ, లేకపోతే ఢిల్లీ నుంచి కానీ రావాల్సిందే. సో ఒక టాటా హ్యారియర్ ఈవీ కార్కి స్టార్టింగ్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా నేను ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ యాజ్ యూజువల్ మనం చెప్పాం కదా, మనం ఏదో కావాలని క్రియేట్ చేస్తున్నట్టు కొంతమంది ఫీల్ అయ్యారు అనమాట. సో అలాంటిది ఏం లేదు గైస్. సో ఈవీ కార్కి ఏదైనా మేజర్ ఇష్యూ వస్తే మీ లోకల్ ఏరియాలో మాత్రం వాటికి ప్రాపర్ రిపేర్ అయితే జరగదు. అది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో 8 నుంచి 9 లక్షలు అవడంతో పాటు అది నార్మల్ డ్యామేజ్ అయితే, సో బ్యాటరీలో కొన్ని ఏరియాలో సెల్స్ మాత్రం డ్యామేజ్ అయితే 9 నుంచి 10 లక్షల వరకు అవుతుందని చెప్పారంట. బట్ అలా కాకుండా బ్యాటరీ మొత్తం రీప్లేస్ చేయాల్సి వస్తే దాదాపు 10 to 15 lakhs వరకు ఖర్చు అవుతుంది నాకు తెలిసి అయితే. ఎందుకంటే మనకి ఈవీ కార్లో బ్యాటరీ కాస్ట్ అనేది దాదాపుగా 50 to 60% ఉంటుంది కదా. సో దాదాపుగా 15 లక్షల వరకు అవ్వచ్చని నా అంచనా. అండ్ థింగ్ ఏంటంటే, కార్ని కొన్ని రోజులు ఆయనకి మర్చిపోవాలన్నమాట ఆ ఓనర్. సో కార్ని కొన్ని రోజులు మర్చిపోయి దాన్ని సర్వీస్ సెంటర్లో అలాగే వదిలేయాలి. దాని తర్వాత వీళ్ళు దీన్ని పూణేకి తీసుకెళ్తారు అనమాట కార్ని. ఈవెన్ ఈ కార్ అనే కాదు, ఇండియాలో మీకు ఎక్కడ జరిగినా కానీ ఆ బ్యాటరీని చెక్ చేయాలంటే ఖచ్చితంగా దాన్ని పూణేకే తీసుకెళ్ళాలి. ఇంకొన్ని దగ్గర కూడా ఉంది, బట్ మేజర్గా దాన్ని పూణేకే తీసుకెళ్తారు అనమాట. పూణేకి తీసుకెళ్ళి ఆ బ్యాటరీ ఎంత డ్యామేజ్ అయింది, సో కంప్లీట్గా రీప్లేస్ చేయొచ్చా, లేకపోతే కొంతవరకు రీప్లేస్ చేస్తే సరిపోతుంది అని చెప్పి ఇవన్నీ చెక్ చేస్తారు అనమాట. సో దానికోసం అని చెప్పాను కదా, దానికోసం ఆయన దగ్గర 2 నుంచి 3 నెలల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంత ఈజీగా అయితే రాదు బ్యాటరీ వెనక్కి. అండ్ ఆ ఇన్స్టాలేషన్కి వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఇవంతా చాలా లేట్ అవుద్ది. నెక్స్ట్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా అప్రూవ్ అవ్వాలి కదా. ప్రస్తుతానికి ఆయనకి ఇనిషియల్ ఇన్సూరెన్స్ అయితే అప్రూవ్ అయింది. సో దాన్ని బట్టి ఫ్యూచర్లో ఆ బ్యాటరీ ఎంత డ్యామేజ్ అయింది, సో ఎంత కట్టాలి దాని మీద మొత్తం ఇన్సూరెన్స్ కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరేం చేస్తారంటే, సో ఈవీ కార్ కొనేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోండి గైస్. సో ఈవీ కార్ని డ్రైవ్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ వాళ్ళంటే ప్రమోషన్స్ కోసం ఏవేవో చూపిస్తూ ఉంటారు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నారు అన్నమాట ఈ మధ్య. సో ఈవీ కార్ని తీసుకెళ్ళి ఆఫ్ రోడింగ్ చేయించండి గైస్. ఈవీ కార్ని తీసుకెళ్ళి నీళ్ళలో దింపడం ఏంది. సో రియల్ వరల్డ్లో మీరే గమనించండి, ఎవరైనా అవన్నీ చేస్తారా. సో అవన్నీ కన్సిడర్ చేసి మాత్రం మీరు కార్లు అయితే అసలు కొనొద్దు. పర్టికులర్లీ ఈవీ కార్లు అయితే అసలు కొనొద్దు, నా సజెషన్ అయితే. సో ఇప్పుడు చూసారు కదా ఏమైందో, ఈయనకి డబ్బులు పక్కన పెట్టేయండి. సో మీరు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు ఇప్పుడు మళ్ళీ మీరు ఒక 2-3 నెలలు మీరు దాన్ని మర్చిపోవాలి. ఇంకంతే మర్చిపోయేసి దాన్ని సర్వీస్ సెంటర్లో అలా వదిలేసేయాలి. సో సర్వీస్ సెంటర్లో వదిలేసిన తర్వాత వాళ్ళు రీప్లేస్మెంట్ అయితే చేస్తారు. రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అయితే మళ్ళీ రాదు మీకు, అదైతే ఇంపాసిబుల్. ఫ్యాక్టరీ ఫిట్టింగ్ అయితే రాదు. మళ్ళీ ఫిట్ చేసిన తర్వాత ఇంకేదన్నా మళ్ళీ ఇష్యూస్ వస్తే అప్పుడేం చేస్తారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈవీ కార్ కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకోండి. సో ఇదైతే ఒక ఆఫ్ రోడింగ్ కార్ కాదు అని చెప్పి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈవీ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నా, ఆల్రెడీ ఎవరైనా యూస్ చేస్తున్నా, వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.